రైట్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారని చెప్పాలి. 452 ఓట్లు మొత్తం ఆయనకు పోలయ్యాయి. 767 ఓట్లలో 452 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు. ఇటు ఇండి కూటమికి సంబంధించి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు మాత్రమే పొందగలిగారు. మనం ఏ లెక్కను చూసుకున్నా ఇక్కడ ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. 11 మంది ఎంపీలు ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో మొత్తం కలిపి 11 మంది కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలిపారు. సో రాధాకృష్ణన్ ఎన్నిక అనేది చాలా సునాయాసంగా జరిగింది, ఘన విజయంతో సాగిందని మనం చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే సెక్రటరీ జనరల్ రాజ్యసభ పీసీ మోడీ ఫలితాలను వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.